అండ్ రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశాను నేను, అవలగాన్ని బ్రో అని. అది కూడా బాగా వైరల్ అయింది. ఓకే. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రీల్స్ చేశారు ఆ సాంగ్ మీద. అవునవును. ఒకసారి ఆ సాంగ్తోని స్టార్ట్ చేద్దామా? అందులో ఎక్కువ ఫేమస్ అనే లైన్ ఇది. ఆ, బాగుండాలే తను బాగుండాలే, నాకేదేమైనా తను బాగుండాలే, హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో, ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో, ఖుషుండాలే తను ఖుషుండాలే, నాకేదేమైనా తను బాగుండాలే, హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో, ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో. ఓకే. ఎలా ఉంది మరి రెస్పాన్స్? దీనికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అందరి లైఫ్లో అదే జరుగుతుందనే. ఓకే. మన ఫాలోవర్స్, మన యూత్ కానీ మన అందరు అంటే యంగ్ పీపుల్ నుంచి ఏజ్డ్ పీపుల్ దాకా చిల్ అవుతున్నప్పుడు తాగుదాం ఊగుదాం అనే పాట బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ కోసం లైవ్లో ఆ, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు దాగినం, దమ్ దమ్ అయ్యే వరకు దమ్ము లాగినం, నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినం, దోస్తులను తోలుకొనొచ్చి మీటింగ్ పెట్టినం, కొంచెం తాగురా మామ బాగుంటుంది, ఎక్కుతే కథ వేరుంటుంది, కళ్ళంటేనే మాయ ఉంటుంది, మాయలో మునిగిపోదామన, నాకెవరున్నారి లోకంలో, నేనున్నా మస్తు ఎల్లో, రాత్రి పగలు కళ్ళు తాగి నేనుంటాన మైకంలో. ఓకే. తాగారా కళ్ళు? నేను చిన్నప్పుడు తాగుతుండే అండి, మా మామ వాళ్ళు తెస్తుండే, కానీ తర్వాత మానేశారు, మా మామ వాళ్ళు మానేశారు కాబట్టి నేను కూడా అంటే దీనిలో లైన్ ఉంది కదా, కళ్ళు తిరిగేదాకా కళ్ళు తాగాలని. అలా ఆ సిచ్యువేషన్ వచ్చిందా? అట్లా అయితే ఏం రాలేదనుకుంటా అండి. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు తాగాను. ఓకే. లైన్ ఎలా వచ్చింది మరి? అంటే నేను ఒక సాంగ్ రాసేటప్పుడు చాలా రీసెర్చ్ చేస్తానండి. అంటే ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ తాగేటోళ్ళు ఉంటారు, లేకపోతే మా మామ వాళ్ళకి కాల్ చేసి మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ కళ్ళులు ఉంటాయి, కళ్ళుతో పాటు ఏమేమి మంచుకు మనం పెట్టుకుంటాం, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, అవన్నీ నేను రీసెర్చ్ చేసి మరి నేను లైన్స్ రాస్తానండి. ఓకే.